జై శ్రీరామ్. పితృపక్షాలు ఎలా ఏర్పడ్డాయి, ఆ పితృపక్షాల్లో ఏం చేయాలో తెలుసుకుందాం. మహాభారత యుద్ధంలో కర్ణుడు వీరమరణాన్ని పొందుతాడు, స్వర్గానికి వెళ్తాడు. కర్ణుడు చుట్టూ బంగారం ఉంగరాలు, కిరీటాలు, వజ్రాలు, వైఢూర్యాలు ఇవన్నీ ఉంటాయి. కానీ తినడానికి ఆహారం, తాగటానికి నీరు, అన్నపానాదులు ఏవీ ఉండవన్నమాట. అప్పుడు యమధర్మరాజుని ప్రశ్నిస్తాడు కర్ణుడు. స్వామి, నేను ఇన్ని దానాలు చేశాను భూలోకంలో, చేయని దానం అంటూ ఏదీ లేదు, కానీ నాకెందుకు ఇలాగా అయింది, నాకు తినడానికి ఆహారం కావాలి అని అడుగుతట. అడిగిన వెంటనే, నువ్వు బంగారం దానం చేసావు, వజ్రాలు, వైఢూర్యాలు అన్నీ ఏది కావాలంటే ఇచ్చేసావు, కానీ నువ్వు ఈ ఒక్కరోజు కూడా అన్నదానం అనేది చేయలేదు, కాబట్టే నీకు ఇప్పుడు అన్నపానాదులకి ఇక్కడ లోటుగా ఉంది అని చెబుతాడనమాట. అప్పుడు కర్ణుడు మరలా అడుగుతాడు, స్వామి దీనికి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి అని చెప్పి అడుగుతాడు. అడిగిన వెంటనే యమధర్మరాజు చెప్తాడనమాట, నీవు ఇన్ని దానాలు చేసావు కాబట్టి నీకు ఒక్క అవకాశం ఇస్తున్నాను. భూలోకానికి వెళ్ళి అన్నదానం గనక చేసినట్లయితే, నీటి దానం గనక చేసినట్లయితే ఇక్కడికి వచ్చిన తర్వాత అంతా సుఖంగా ఉంటుంది, అన్నపానాదులు కూడా దొరుకుతాయి స్వర్గంలో అని చెబుతాడనమాట. అప్పుడు కర్ణుడు భూలోకానికి వస్తాడు. అదే ఈ భాద్రపద బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు కూడా కర్ణుడు అన్నదానం చేస్తూ, అలాగనే చలివేంద్రాలు పెట్టి మరలా స్వర్గానికి వెళ్ళిపోతాడు అనమాట. ఈ 15 రోజుల్నే పితృపక్షాలు అంటారు. భాద్రపద మాసంలో అంటే వినాయక చవితి అయిపోయిన తర్వాత వచ్చే పౌర్ణమి తర్వాత రోజు పాడ్యమి నుంచి అమావాస్య వరకు దాన్నే పితృఅమావాస్య అని కూడా అంటారనమాట. ఈ 15 రోజుల్లో చేసే కార్యాలు అత్యంత ప్రీతిప్రదమైనవి ఎవరికి? పితృదేవతలకి. కాబట్టి ఏ తిథి రోజైతే మన పితరులు కాలం చేశారో ఆ తిథిని గుర్తుపెట్టుకొని ఆ రోజు తర్పణాలు వదలటం కానీ, మహాలయ శ్రాద్ధం పెట్టుకోవటం, అలాగనే పిండ ప్రదానాలు చేయటం మంచి ఉత్తమ గతులను ఇస్తాయి. అయితే ఆ తిథి గుర్తు లేదనుకోండి, అమావాస్య రోజు, ఏ తిథి రోజు మరణించినా కానీ అమావాస్య రోజు తర్పణాలు వదిలి లేదా పిండ ప్రదానం చేసి ఎవరికైనా భోజనార్థం దానం చేస్తే పితృదేవతలు అత్యంత ప్రీతితోటి వంశాభివృద్ధి చేసేలా చేస్తారనమాట. మనం దైవారాధనలు మర్చిపోయినా పర్లేదు, కానీ పితరులను మాత్రం మర్చిపోకూడదు. పితృపక్ష అమావాస్య, భాద్రపద బహుళ అమావాస్య అత్యంత ప్రీతికరమైనది పితృదేవతలకి. మిగతా అన్ని అమావాస్యలు కూడా పితృదేవతలు మన ఇంటి ఎదురుగా గుమ్మం దగ్గరకు వస్తారనమాట. కనీసం వీడు మనకి నువ్వుల నీళ్ళు వదులుతాడా లేదా అని చెప్పి చూస్తూ ఉంటారట. వాళ్ళు గనక ఆ తర్పణాన్ని గనక వదిలినట్లయితే తృప్తి చెంది మనల్ని వంశాభివృద్ధి రస్తూ, వంశం అభివృద్ధి చెందేలాగా, ఆర్థికంగా బాగుండే విధంగా దీవిస్తారనమాట. కాబట్టి పితృపక్షంలో అమావాస్య రోజు బ్రాహ్మణులకి భోజన సహాయార్థం ఏదైనా గ్రాసం, పప్పు, ఉప్పు, బియ్యం అలా దానం ఇవ్వటం, లేదా లేని వాళ్ళకి ఎవరికైనా భోజనం పెట్టడం, లేదా అనాథ పిల్లలకి ఎవరికైనా భోజనానికి సహాయం చేయటం, ఇలా ఏదైనా కానీ పితృదేవతలకు సంబంధించి ఏది దానం చేసినా కానీ అది 1,000,000 రెట్లు ఫలితంగా వచ్చి మన వంశం అభివృద్ధి చెందేలాగా చేస్తుందన్నమాట.